హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా రెడీ చేసుకుంటానో మీకు చెప్తున్నానండి. ఒక కప్పుడు గసగసాలు తీసుకున్నానండి. అదే కప్పుతో అరకప్పు అయితే జీలకర్ర తీసుకున్నాను. అదే అండి. ఆ రెండింటిని మిక్సీ కప్పులో అయితే వేసుకుని వాటర్ వేసుకుని కొంచెం ఒక గంట సేపు అయితే నానబెట్టుకున్నానండి నేను. తర్వాత అయితే అల్లం కూడా ఒక కప్పుడు తీసుకున్నానండి. ఆ అల్లాన్ని అయితే గసగసాల్లో సగం వేసుకున్నానండి. వేసుకుని అయితే మిక్సీ పెట్టుకుంటున్నానండి. నేను ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగే చేసుకుంటానండి. గసగసాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అల్లంతో చేసుకుంటానండి. అదిగండి మిక్సీ పెట్టానండి. దాన్ని అయితే వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. తర్వాత అదే కప్పుతో ఒక కప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. అవి ఇందాక మిగిలిన అల్లం ముక్కల్లో వేసుకుని వెల్లుల్లిపాయలు అయితే మిక్సీ పెట్టుకుంటున్నానండి. వెల్లుల్లిపాయలు 2 స్పూన్లు పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పాడవదండి, మనకి నెలల వరకు నిల్వ ఉంటుంది. అది కానీ మిక్సీ పెట్టుకున్నాను. ఇప్పుడైతే అందులో మిక్స్ చేసుకోవాలండి. ఇది రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా చూసారు కదండి, ఈ పేస్ట్ ఏ కూరలో వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. అదిగండి రెండు మిక్స్ చేసుకున్నాక ఎలా ఉందంటే అదైతే నేను గాజు సీసాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. నెలలు వస్తుంది నాకైతే. ఎందుకంటే ఉదయం క్యారేజీలు కదండి, పిల్లలకి క్యారేజీలు ఒకటి చేయాలి. ఈ లోపల ఇదేమో చేయలేము, అన్నీ ఒకటేసారి వస్తాయి కదండి. అందుకని ముందుగా చేసుకుంటాను. సరే, నా వీడియో వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.